Hi viewers, good morning. Welcome to CVR Business News. స్టిల్ ఇంకా మార్కెట్ టైట్ రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. నిన్న కూడా మార్కెట్ నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్ దాదాపు 60 పాయింట్లు నష్టపోయి 19,580 పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ 20 పాయింట్లు నష్టపోయి 5,938 పాయింట్ల దగ్గర ముగిసింది. నిన్నటి మార్కెట్ తో పాటు ఇవాళ మార్కెట్ ఎలా ఉండే అవకాశం ఉంది, స్పెసిఫిక్ గా ఈ టైంలో ఇన్వెస్టర్లు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ట్రేడర్లు ఎటువంటి స్ట్రాటజీ అవలంబించాల్సిన అవసరంతో మనం తెలుసుకుందాం. దీనిపై మనతో మాట్లాడేందుకు ఇద్దరు అనలిస్ట్ స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. ఒకరు జేఆర్జీ సెక్యూరిటీస్ నుంచి కమోడిటీ అనలిస్ట్ వంశీకృష్ణ గారు అండ్ పీసీఎస్ సెక్యూరిటీస్ నుంచి రీసెర్చ్ హెడ్ బాల గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాల గారు, నిన్న కూడా మార్కెట్ మళ్లీ నష్టాలనే ముగిసింది. వరుస ట్రేడింగ్ సెషన్స్ లో మార్కెట్ వస్తుంది. అంటే ప్రాఫిట్ బుకింగ్ అనుకోని దీన్ని కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది అంటారా, లేకపోతే ఇది ఒక బయింగ్ ఆపర్చునిటీగా తీసుకోవచ్చా? బయింగ్ ఆపర్చునిటీ అండి, కానీ కన్సాలిడేషన్ ఈజ్ ఇన్ ఎక్స్టెండెడ్ జోన్. ఎందుకంటే మనకి రిజల్ట్ సీజన్ ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. రిజల్ట్స్ వర్ రీజనబుల్లీ గుడ్ అండి, రాదర్ దెన్ ఎక్స్పెక్టెడ్. అంత ఇట్ వాజ్ నాట్ సో నెగటివ్. సో గోయింగ్ ఫార్వర్డ్ మనకి ఇప్పుడు బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్ గతంలో ఉన్నంత నాయిస్ కూడా లేదండి. ఎందుకంటే గతంలో మనం చాలాసార్లు చూసాం, ఇన్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ 1.5 ముందర నుంచే ఎక్స్పెక్టేషన్స్ వర్ బిల్డింగ్ అప్. ఈసారి బడ్జెట్ లో కూడా అంత ఎక్స్పెక్టేషన్స్ కూడా బిల్డప్ కావట్లేదు. అండ్ ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పినట్టు బడ్జెట్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి బ్యాడ్, అంటే ఇట్స్ గోయింగ్ టు బి ప్రో మార్కెట్, ప్రో ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎకానమీకి దోహదపడేటట్టు, గ్రోత్ కి దోహదపడేటట్టు ఉంటుందని ఆయన చెప్పారు. సో ఐ థింక్ ఈ నెక్స్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్ కూడా కొద్దిగా ప్రొలాంగ్డ్ కన్సాలిడేషన్ అండ్ టైమ్ వైజ్ కరెక్షన్ కూడా అవుతుందని చెప్పాలండి. కొన్ని మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో డెఫినెట్లీ అట్ హైయర్ లెవెల్స్ చాలా స్ట్రాంగ్ సెల్లింగ్ మనం చూస్తున్నాం. బట్ ఓవరాల్ మనకి బడ్జెట్ అయిన తర్వాతనే ఒక డైరెక్షన్ తీసుకుంటుందని మనం ఆశించవచ్చండి. ఓకే, ఇంకోటి వంశీకృష్ణ గారు, గోల్డ్ స్టిల్ ఇంకా కొద్ది కరెక్షన్ మోడ్ లోనే ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. రూపీ కొద్దిగా స్ట్రెంత్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి గోల్డ్ బ్యాంక్ అని ఒకటి, ప్లస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని ప్రతిపాదనలు చేయడం కేంద్ర ప్రభుత్వానికి, గోల్డ్ బ్యాంక్ అని చేయాలి, ప్లస్ 5 లక్షల రూపాయలు మించుకుంటే పాన్ కార్డు లేదంటే చెక్ ఇచ్చి కొనాలి, ఇలా అనేక రకమైన ఆంక్షలు పెడుతున్న నేపథ్యంలో గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉండొచ్చు మీరు అనుకుంటున్నారు? యాక్చువల్లీ నిన్న రిజర్వ్ బ్యాంక్ కోర్ వర్కింగ్ గ్రూప్ కమిటీ కొన్ని ఇది ఇచ్చింది రికమెండేషన్స్. సో దానిలో మెయిన్ గా వాళ్ళు 2 విధాలుగా చూశారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే గోల్డ్ డిమాండ్ ఎట్లా కంట్రోల్ చేయాలి, నెక్స్ట్ థింగ్ గోల్డ్ సప్లైని ఎట్లా చూడాలి, డొమెస్టిక్ గా సప్లై ఎట్లా పెంచాలని. సో డిమాండ్ వరకు వస్తే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ ఇంపోర్ట్స్ మీద ఆంక్షలు పెట్టడం, ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచడం, దీస్ ఆర్ ఎమర్జెన్సీ మెజర్స్ కింద చూడాలి తప్ప లాంగ్ టర్మ్ కింద ఇవి పనిచేయని వాళ్ళ ఒపీనియన్ అనమాట. సో దానికి చూడడానికి వాళ్ళు ఏం చేస్తారు, డొమెస్టిక్ గా మనం కనుక సప్లై ఐడియల్ గా ఉన్న గోల్డ్ ని కనుక బయటికి తీయగలిగితే ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించగలమని చెప్పారు. సో దీనికోసం వాళ్ళు 4 సజెషన్స్ ఇచ్చారు. ఎస్పెషల్లీ గోల్డ్, డొమెస్టిక్ గోల్డ్ ని బయటికి తీసుకురావడం కోసం గోల్డ్ లింక్డ్ అకౌంట్స్ అని ఒకటి ఉంది. దీనికి ఏంటంటే సాధారణంగా ఇప్పుడు మనం గోల్డ్ కొనాలంటే డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఫిజికల్ గోల్డ్. అలా కాకుండా గోల్డ్ లింక్ అకౌంట్ ప్లాన్స్ లో ఏంటంటే మీరు అవుట్ సైడ్ ఒక అకౌంట్ ఓపెన్ చేస్తారు. మీరు కొనాలనుకున్న గోల్డ్ అక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో ఆల్రెడీ పెట్టుస్తారు అనమాట. బట్ వెన్ మీరు ఎప్పుడైతే తీసుకోవాలనుకుంటారో గోల్డ్ ని, క్యాష్ బెనిఫిట్స్ మాత్రమే, అంటే ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్, లాస్ వస్తే లాస్, దాన్ని బట్టి ఆ క్యాష్ ట్రాన్స్ఫర్ ఉంటుంది తప్ప యాక్చువల్ ఇంపోర్ట్ ఉండదు అనమాట. గోల్డ్ అంటే స్పెసిఫిక్ గా ఇన్వెస్ట్మెంట్ కి, ట్రేడింగ్ కి క్లియర్ డిమార్కేషన్ ఉంటుంది. అదొక పాయింట్. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికల్లా గోల్డ్ బేస్డ్ బాండ్స్ ఒకటి స్టార్ట్ చేయాలని, అది అఫ్ కోర్స్ ఇంతకు ముందు 2-3 సార్లు చేశారు కానీ పెద్దగా సక్సెస్ కాలేదు ఇండియాలో. బట్ స్టిల్ మళ్ళీ గోల్డ్ బేస్డ్ బాండ్స్ ఒకటి ప్లాన్ ఒకటి అనుకుంటున్నారు. అది కాకుండా బ్యాంక్స్ కి ఎస్పెషల్లీ గోల్డ్ బేస్డ్ గోల్డ్ పర్చేస్ కోసం కానీ, బులియన్ జ్యువెలరీస్ పర్చేస్ కోసం కానీ లోన్స్ రెస్ట్రిక్ట్ చేయాలని రికమెండేషన్ ఇచ్చింది. అంటే మళ్ళీ గోల్డ్ డిమాండ్ అనవసరంగా పెరగకుండా. ఆన్ అదర్ హ్యాండ్ వాళ్ళు ఏం చేశారంటే గోల్డ్ గనక ఎవరైనా తాకట్టు పెట్టి లోన్స్ తీసుకోవాలనుకుంటే దానికి నార్మ్స్ కొద్దిగా రిలాక్స్ చేయండి పర్లేదని, అంటే నెంబర్ ఆఫ్ మెజర్స్, కాంబినేషన్ ఆఫ్ మెజర్స్ ఇస్తున్నారు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఒకవేళ ఈ మెజర్స్ అన్ని కనుక వస్తే మనకు కొద్దిగా డిమాండ్, ఫిజికల్ ఇంపోర్ట్స్ అనేది కొద్దిగా తగ్గే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ అది కాకుండా ఏదైతే డొమెస్టిక్ గా ఐడియల్ గా ఉన్న గోల్డ్ ఉందో ఆ గోల్డ్ అనేది మార్కెట్ లోకి వచ్చి కాస్త ప్రొడక్టివ్ పర్పస్ కోసం యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే ఫైన్. ఇక కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ నరేంద్ర ఉన్నారు, చెప్పండి సార్. ఆసియా ఇంటర్నేషనల్ ఈ రేట్ కొనొచ్చండి, పొజిషన్ అండి ఆసియా ఇంటర్నేషనల్. ఓకే ఫైన్ అండి. అవాయిడ్ చేయండి ఆర్షియా, ఎందుకంటే రీసెంట్లీ చాలా కాంట్రవర్సీస్ వచ్చాయండి. అందుకని ఆ స్టాక్ ఆల్మోస్ట్ అబౌట్ 2 to 3 ట్రేడింగ్ సెషన్స్ అయితే డౌన్వర్డ్ సర్క్యూట్ లో కంప్లీట్ సెల్లింగ్ వచ్చింది. అండ్ దే హ్యావింగ్ అ లాట్ ఆఫ్ క్యాష్ క్రంచ్ అండ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని చెప్పి, దో మేనేజ్మెంట్ హెస్ కమ్ అవుట్ అండ్ సెడ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్, బట్ ద మార్కెట్ నోస్ ఇట్ బెటర్. సో ఈ కాంటెక్స్ట్ లో డెఫినెట్లీ ప్లీజ్ డూ నాట్ టచ్ ఎనీ షేర్ వేర్ దెర్ ఈస్ సమ్ కాంట్రవర్షియల్ ఇష్యూస్ రిగార్డింగ్ ద మేనేజ్మెంట్ ఆర్ ద క్యాష్ క్రంచ్. సో ఈ కాంటెక్స్ట్ లో మీరు ఆర్షియా కంప్లీట్లీ ప్రస్తుతానికి మాత్రం అవాయిడ్ చేయమని చెప్తానండి. ఓకే ఫైన్. మరో కాలర్ ఉన్నారు, చెప్పండి సార్. చెప్పండి హనుమంతరావు గారు.
CCL గురించి అది పెరుగు నేను 329 తీసుకున్నాను ఈ మధ్య. ఏదండి ఒకసారి షేర్ రిపీట్ చేయండి. కాన్ఫిడెంట్ కాఫీ లిమిటెడ్ CCL. ఓకే, ఫైన్ అండి, రైట్. Yeah, basically it's a decent company and it's a mid-cap company or even a micro-cap company అని చెప్పాలి, mid or small-cap companyలో. But fundamentally it's a strong company and వాళ్ళ majority of their exports are only coffee. So ఈ రోజుల్లో మనం చూసే ఇంటర్నేషనల్ కాఫీ ప్రైజెస్ కూడా కొద్దిగా అంటే కంపేర్ టు ద లాస్ట్ 3-4 years కొద్దిగా క్షీణించాయి. డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ బై అండి, బట్ బై ఆన్ డిక్లైన్స్. అంటే ఒక్కసారే కాకుండా, ఎందుకంటే ఇది బేసికలీ కంప్లీట్లీ కమోడిటీ బేస్డ్ కంపెనీ కాబట్టి దే ప్రాసెస్ కాఫీ, ఇన్స్టెంట్ కాఫీ అండ్ మెజారిటీ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయండి. కాబట్టి ఇన్పుట్ కాస్ట్లు కొద్దిగా తగ్గినా కానీ వీళ్ళకి అంత ప్రైజింగ్ పవర్ ఉండదో లేదో మనకు తెలియదు. బట్ ఇట్స్ డీసెంట్ కంపెనీ, బై ఆన్ డిక్లైన్స్ అట్లీస్ట్ 2 or 3 price points. ఓకే, నిన్న ఆర్షా ఇంటర్నేషనల్ సంబంధించింది CDR త్రూ అయ్యింది, అందుకని నిన్న కొద్దిగా అప్పర్ సర్క్యూట్ పడినట్టుంది. ఇంకా అంటే సుజలాన్ CDRకి వెళ్ళింది, అది రివైవ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి మనం అనుకున్నాము. ఇటువంటి కంపెనీస్ కూడా అంటే CDR కనుక ఒకసారి త్రూ అయితే మళ్ళీ రివైవ్ అయ్యే అవకాశాలు ఏ మేరకు ఉంటాయి? అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెస్ అండి. మనం గతంలో ఒకసారి డిస్కస్ చేసాం. వోకార్డ్ వన్ క్లాసిక్ ఎగ్జాంపుల్ అన్నమాట. అది CDR నుంచి బయటకు వచ్చింది. CDR నుంచి వాళ్ళు బయటకు వస్తామని బ్యాంకర్స్ కి ఎప్పుడైతే సూచనలు ఇచ్చారో, దట్ కంపెనీ హాస్ డన్ మిరకిల్స్, ఆల్మోస్ట్ మిరకిల్స్ అనే చెప్పాలి. 170, 200 బిలో 200 రూపీస్ వచ్చిన స్టాక్ 1800 రూపాయల్లో ట్రేడ్ అవుతుందండి ఇప్పుడు. బట్ దానికి ఇతరత్ర వేరే కారణాలు ఉన్నాయి. ఎందుకంటే వోకార్డ్ ఈజ్ అ ఫార్మస్యూటికల్ కంపెనీ అండ్ హైలీ రీసెర్చ్ ఓరియంటెడ్ కంపెనీ ఇన్ బయోటెక్నాలజీ. కాబట్టి వాళ్ళకి 1 or 2 మాలిక్యూల్స్ ఫస్ట్ ఫైల్ అని చెప్తారండి, అమెరికాలో బాగా క్లిక్ అనే. సో అన్ని కంపెనీస్ మనం అదే బాటలో పయనిస్తాయని చెప్పి అనుకోలేము. వీ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కాషియస్. వీళ్ళు ఒకవేళ CDR నుంచి బయటికి రావాలంటే ఎంతకాలం పడుతుంది, వాట్ ఈస్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ద కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్, ఇవన్నీ చూడాలి. సో జనరలీ ఒకటే ప్లాట్ఫామ్ మీద తీసుకోలేము. ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ బెటర్ టు అవాయిడ్ సమ్ కంపెనీస్ అండి. స్పెక్యులేటివ్ బెట్ ఎవరైనా తీసుకుంటే డెఫినెట్లీ టెక్నికల్స్ ఫాలో అయ్యి దే షుడ్ మెయింటైన్ స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ అండ్ డూ సమ్ ట్రేడింగ్. బట్ ఇన్వెస్ట్మెంట్ కి మాత్రం ఐ విల్ నాట్ సజెస్ట్ ఆర్షియా ఇంటర్నేషనల్ ఈవెన్ నౌ. ఓకే, హైదరాబాద్ నుంచి నరసింహారావు ఉన్నారు, చెప్పండి సార్. నమస్కారం అండి అందరికి. నమస్కారం, చెప్పండి. బాలు గారికి ఒక క్వశ్చన్ అండి. చెప్పండి. ఇప్పుడు వాకార్డ్ లాగా ఎనీ అదర్ ఫార్మా కంపెనీస్ ఫ్యూచర్ లో పర్ఫార్మ్ చేసే ఉన్నాయా? తర్వాత రిలయన్స్ కమ్యూనికేషన్స్ కొనొచ్చా? ఓకే, మీరు వోకార్డ్ అడిగారు, లాంగ్ టర్మ్ పర్పస్ అంటే వోకార్డ్ లాంటి వోకార్డ్ ఆల్రెడీ నేను కొన్నానండి. ఓకే, అలాగా ఇప్పుడు ఇంక వేరే ఏదైనా ఆ టైప్ లో ఏమైనా ఫ్యూచర్ లో పర్ఫార్మ్ చేసే ఫార్మా స్టాక్ ఏమైనా ఉందా?